స్వాగతం. ఈరోజు మనం ఒక గూఢచారి కథ లోతుల్లోకి వెళ్దాం. అంటే అండర్వరల్డ్ రాజకీయాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇలాంటి చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. అవును, మన ముందున్న సోర్సెస్ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ కథను చెప్తున్నాయి. ఈ కథ మొత్తం పాకిస్తాన్లోని కరాచీలో జరుగుతోంది. కరాచీ, ముఖ్యంగా అక్కడి నేర సామ్రాజ్యంలోకి చొరబడిన ఒక భారతీయ గూఢచారి గురించి కదా? ఖచ్చితంగా. అయితే ఈ కథ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం కల్పన కాదు. అంటే 1999 కందహార్ హైజాక్, ఆ తర్వాత 2001 పార్లమెంట్ దాడి. ఓ, 2008 ముంబై దాడులు కూడా. అవును, ఇలాంటి కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథ నడుస్తోంది. అందుకే ఇది చాలా వాస్తవికంగా అనిపిస్తోంది. సరే, ఇంకా ఆలస్యం వద్దు, ఈ కథ లోతుల్లోకి వెళ్దాం. మనం ఒక క్రమంలో వెళ్దాం. కథ ఎలా మొదలైందో అక్కడ్నుంచి. అలాగే. కథ మొదలయ్యేది డిసెంబర్ 30, 1999. కందహార్లో ఒక భారతీయ విమానాన్ని హైజాక్ చేస్తారు. అవును, ఇది దేశాన్ని కుదిపేసిన సంఘటన. వందలాది ప్రయాణికుల ప్రాణాల పణంగా పెట్టి ప్రభుత్వం దిగిరావాల్సొచ్చింది. దిగి రావటమే కాదు, 3 కరుడుగట్టిన తీవ్రవాదులను విడుదల చేశారు. $10 మిలియన్ డబ్బు కూడా చెల్లించారు. ఇది ఒక పెద్ద అవమానం. సరిగ్గా 2 ఏళ్లకు 2001లో మన పార్లమెంటు పైనే దాడి. ఈ వరుస దాడులతో ఇక మనం డిఫెన్స్లో ఉంటే లాభం లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్ ఒక నిర్ణయానికొస్తారు. ఆయనే ఒక రహస్య ఆపరేషన్ను ప్రతిపాదిస్తారు. అవును, కానీ ఇక్కడొక సమస్య ఉంది. ఐబీ అనేది మన దేశం లోపల చూసుకునే సంస్థ. ఈ ఆపరేషన్ జరగాల్సింది పాకిస్తాన్లో. అంటే అది ఆర్ఎండ్డబ్ల్యూ పని కదా, విదేశీ గూఢచర్యం. ఖచ్చితంగా. అందుకే ఆర్ఎండ్డబ్ల్యూ చీఫ్ దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తారు. ఇది చాలా రిస్కీ, మన ఏజెంట్ దొరికితే అంతర్జాతీయంగా పెద్ద సమస్య అవుతుందని వాదిస్తారు. అంటే ఏజెన్సీల మధ్యనే భిన్నాభిప్రాయాలున్నాయన్నమాట. ఉన్నాయి. ఇక్కడే విదేశాంగ మంత్రి దేవవ్రత్ కపూర్ జోక్యం చేసుకుంటారు. ఆయన దేశ భద్రత కోసం ఈ రిస్క్ తీసుకోవాల్సిందేనంటారు. మరి అధికారికంగా అనుమతిచ్చారా? అదే అసలు విషయం. అధికారిక ఫైల్స్లో ఎక్కడా నమోదు కాకుండా ఆపరేషన్ దురందర్కు రహస్యంగా అనుమతిస్తారు. ఓ, అంటే దీని అర్థం ఒకటే. అవును, ఆపరేషన్ సక్సెస్ అయితే ఎవరికీ తెలీదు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ ఏజెంట్తో మాకు సంబంధం లేదు అంటారు. సింపుల్గా చేతులు దులుపుకుంటారు. అతను ఒంటరి. ఇంతటి ప్రమాదకరమైన ఆపరేషన్కు ఎంపికైన ఆ ఏజెంట్ ఎవరు? అతని పేరు హంజా అలీ మజారీ. అజయ్ సన్యాల్ అతన్ని ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్లోకి పంపుతారు. అతని గమ్యం? కరాచీలోని లారీ. అవును, లారీ. అది గ్యాంగ్స్టర్ల అడ్డా, ఒక చీకటి సామ్రాజ్యం. అక్కడతను మహమ్మద్ ఆలం అనే ఒక జ్యూస్ షాప్ ఓనర్తో స్నేహం చేసి అతనితోనే ఉంటూ వెయిటర్గా పనిచేయడం మొదలుపెడతాడు. అవును, వెయిటర్గా. ఒక్క నిమిషం, ఒక సీక్రెట్ ఏజెంట్ వెయిటర్గా ఎందుకు? మేరుగా ఏదైనా గ్యాంగులో చేరొచ్చు కదా. అక్కడే ఉంది గూఢచర్యమంటే. నేరుగా వెళ్తే అనుమానం వస్తుంది కదా. అతనొక్కడ వెయిటర్గా పనిచేస్తూ కేవలం జీవనం గడపడం లేదు, ప్రతి క్షణం అక్కడి గ్యాంగ్ రాజకీయాలను చదువుతున్నాడు. లారీలో పవర్ స్ట్రగుల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువగా. అక్కడ ప్రధానంగా 2 గ్యాంగులు ఉంటాయి, బలోచులు, పఠాణులు. హంజా బలోచ్ కాబట్టి అతను రెహమాన్ డకైత్ అనే గ్యాంగ్స్టర్ నాయకత్వంలోని బలోచ్ గ్యాంగ్లో చేరాలని నిర్ణయించుకుంటాడు. అతని మొదటి లక్ష్యం రెహమాన్ దృష్టిలో పడటం. అవును, అతని నమ్మకాన్ని గెలుచుకోవడం. మరి ఆ అవకాశం అతనికి ఎలా దొరికింది? ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. రెహమాన్ ప్రత్యర్థి పఠాన్ గ్యాంగును నడిపించేది మరెవరో కాదు. ఎవరు? స్వయానా రెహమాన్ తండ్రి బాబు డకైత్. ఏంటి, తండ్రి కొడుకులే శత్రువులా? అధికారం కోసమా? అంతే. బాబు డకైత్ రెహమాన్ పెద్ద కొడుకు నయీంను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని హంజాకు తెలుస్తుంది. ఓకే. ఒక పెళ్లి వేడుకపై బాబు మనుషులు దాడి చేసినప్పుడు హంజా తన ప్రాణాలకు తెగించి రెహమాన్ చిన్న కొడుకు ఫైజల్ను కాపాడతాడు. కాని ఆ కాల్పుల్లో నయీం చనిపోతాడు. వావ్! అంటే రెహమాన్ కొడుకును కాపాడి అతని నమ్మకాన్ని గెలుచుకున్నాడు. కానీ ఇది చాలా పెద్ద రిస్క్. ఫీల్డ్ ఏజెంట్లకు తప్పదు. ఆ దాడిలో హంజా చూపించిన ధైర్యం, అతని గన్ స్కిల్స్ చూసి రెహమాన్, అతని కజిన్ ఉజైర్ ఆశ్చర్యపోతారు. వెంటనే అతన్ని తమ గ్యాంగ్లోకి తీసుకుంటారు. అయితే జమీల్ జమాలీ అనే ఒక రాజకీయ నాయకుడు ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు ప్రతీకారం వద్దు అంటాడు. కాని హంజా ఊరుకోడు గదా. ఊరుకోడు. రెహమాన్ను రెచ్చగొడతాడు. కొడుకుని చంపినవాణ్ణి వదిలేస్తే లారీలో నీ పరువు ఏమవ్వాలి అని అతని అహాన్ని దెబ్బతీస్తాడు.
ఇది చాలా ప్రమాదకరమైన ఎత్తుగడ. ఒక కొత్తగా వచ్చిన వ్యక్తి మాటను ఎలా నమ్మాడు? ఎందుకంటే హంజా రెహమాన్ మనస్తత్వాన్ని సరిగ్గా అంచనా వేశాడు. ఆ అండవళ్ళలో పరువు, ప్రతీకారం అనేవే ముఖ్యం. హంజా మాటలతో రెచ్చిపోయిన రెహమాన్ తన తండ్రి బాబు డకైత్ మనుషులను ఊచుకోతకోస్తాడు. చివరికి స్వయంగా రెహమానే తన తండ్రిని బండరాయితో కొట్టి చంపేస్తాడు. ఆ క్షణం నుంచి లారీకి అతనే రాజు. నమ్మశక్యంగా లేదు. అంటే ఇప్పుడు హంజా రెహమాన్కు అత్యంత నమ్మకస్తుడు. అవును, కాని కథలో మరిన్ని మలుపులున్నాయి. ఈ క్రమంలో జమీల్ జమాలి కూతురు యాలీనాతో హంజాకు పరిచయమవుతుంది. అది ప్రేమగా మారుతుంది. అవును. మరోవైపు మేజర్ ఇక్బాల్ అనే ఒక ఐఎస్ఐ అధికారి రంగంలోకొస్తాడు. అతను రెహమాన్ను ఆయుధాలు సరఫరా చేయమని అడుగుతాడు. అంటే ఒకవైపు గ్యాంగ్స్టర్, మరోవైపు ప్రేమికుడు, ఇంకోవైపు గూఢచారి. ఇన్ని పాత్రలు. ఆ ఆయుధాల సరఫరా సమయంలోనే అతనికొక కీలక సమాచారం దొరుకుతుంది. అదేంటి? మేజర్ ఇక్బాల్ భారతదేశంపై సముద్ర మార్గం ద్వారా ఒక పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. వెంటనే ఐబీని హెచ్చరిస్తాడు. తన హ్యాండ్లర్ ఆలం ద్వారా అత్యవసర సందేశం పంపుతాడు. కాని ఆ సమాచారం ఉన్నప్పటికీ 2611 ముంబై దాడులు జరుగుతాయి. అవును, వందలాది అమాయకులు చనిపోతారు. తను సమాచారం పంపిన దాడులు జరిగాయంటే ఒక ఏజెంట్గా అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అది ఒక పీడకల, తీవ్రమైన నిస్సహాయత, అపరాధ భావన. ఈ సంఘటన హంజాని పూర్తిగా మార్చేస్తోంది. తన దేశ ప్రజలను కాపాడుకోలేకపోయాననే ఆవేదన. ఖచ్చితంగా. ఇక్కడే హంజా ఒక ఇన్ఫార్మర్ నుండి ఒక ప్రతీకాల యోధుడిగా మారతాడు. అతని లక్ష్యం ఇప్పుడు సమాచారం పంపడం కాదు, శత్రువును వాళ్ల అడ్డాలోనే అంతం చేయడం. ఇకపై అతనిది అఫెన్సివ్ గేమ్. ఈ మార్పు తర్వాత అతను వేసిన అడుగులే కథను శిఖర స్థాయికి తీసుకెళ్తాయి. అవును, ఇక్కడే అసలు కథ ఆసక్తికరంగా మారుతోంది. హంజా ఒక పెద్ద వ్యూహం పన్నితాడు. అతను నేరుగా జమీల్ జమాలి దగ్గరకు వెళ్లి ఒక ప్రతిపాదన పెడతాడు. ఏమని? నేను మీ అమ్మాయి యాలీనాను పెళ్లి చేసుకుంటాను. రెహమాన్ కల్లుడినైతే రేపు ల్యారీకి నేనే రాజవుతాను. మీకు శాశ్వత పలుకుబడి ఉంటుంది అని నమ్మిస్తాడు. ఇది కేవలం పైకి కనిపించే ప్లాన్. దీని వెనుక రెహమాన్ను అంతం చేసే కుట్ర ఉంది. అవును. అదే సమయంలో అతను రెహమాన్ శత్రుములైన జమీల్తో, ఎస్పీ చౌదరి అస్లాంతో రహస్యంగా చేతులు కలుపుతాడు. చౌదరి అస్లాం అంటే ల్యారీ టాస్క్ ఫోర్స్ అధిపతి కదా? అవును. అతను ఎప్పట్నుంచో రెహమాన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు. హంజా ఇక్కడ తన చేతికి మట్టి అంటకుండా వాళ్లనే ఆయుధాలుగా వాడుకుంటున్నాడు. ఇక క్లైమాక్స్ మొదలవుతోంది. హంజా యాలీనాల పెళ్లిరోజు. పెళ్లిరోజున మేజర్ ఇక్బాల్ మరో ఆయుధాల సరుకు పంపమని రెహమాన్ను అడుగుతాడు. ఆ రోజు రెహమాన్ బాగా తాగి ఉంటాడు. హంజా ఈ అవకాశాన్ని ఒక ఉచ్చుగా మార్చుకుంటాడు. ఎలా? అతను చాలా తెలివిగా ఉజైర్ను షిప్మెంట్ సైట్కి పంపిస్తాడు. నువ్వు ముందు వెళ్ళు, నేను రెహమాన్ను తీసుకొస్తాను అని చెప్పి. అంటే ఉజైర్ను కూడా పక్కకు తప్పించాడు. ఇప్పుడు కారులో రెహమాన్, హంజా ఇద్దరే. అవును. అతను రెహమాన్ను డ్రైవ్ చేసుకుంటూ నేరుగా ఎస్పీ అస్లం పన్నిన పోలీసుల ఉచ్చులోకి తీసుకెళ్తాడు. దారి మధ్యలో రెహమాన్కు అంతమవుతుంది. అవును. పోలీస్ వాహనాలను చూసి అతనికి అనుమానం వస్తుంది. తనను గుడ్డిగా నమ్మినవాడే ద్రోహం చేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఆ క్షణంలో కారులో ఏం జరిగి ఉంటుంది? భయంకరమైన పోరాటం ఇద్దరి మధ్య. కారు అదుపు తప్పి ఒక గోడను ఢీకొంటుంది. హబ్జా తప్పించుకుంటాడు. గాయాలతో తప్పించుకుని తీవ్రంగా గాయపడిన రెహమాన్ను అస్లాంకు పట్టిస్తాడు. ఆ తర్వాత రెహమాన్ ఆస్పత్రిలో చనిపోతాడు. ల్యారీ రాజు కథ ముగిస్తుంది. రెహమాన్ మరణంతో ఇప్పుడు ల్యారీకి కొత్త రాజు హంజా. అవును. ఒక గ్యాంగ్స్టర్ను అంతం చేయడానికి తనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా మారాడు. ఇక్కడే కథ ముగింపులో అసలు నిజం బయటపడుతుంది. హంజా అలీ మజారీ అసలు ఎవరో కాదు. అవును. అతని అసలు పేరు జస్కిరత్ సింగ్ రంగి. మరణశిక్ష పడిన ఒక భారతీయ ఖైదీ. ఖచ్చితంగా. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ అతనికి ఒక అవకాశమిస్తాడు. నీ శిక్ష రద్దు చేస్తాను, కాని నువ్వు దేశం కోసం ఈ ఆపరేషన్ చెయ్యాలి. నీ పాత జీవితం, గుర్తింపు అన్నీ మర్చిపోవాలి. అంటే ఒక మరణశిక్ష పడిన ఖైదీని ఒక సీక్రెట్ ఏజెంట్గా మార్చడం. ఒక దేశం తన భద్రత కోసం ఎంతవరకు నైతిక హద్దులను దాటవచ్చు. గూఢచర్య ప్రపంచంలో ఇలాంటి వారిని ఎక్స్పెండబుల్ అసెట్స్ అంటారు. అంటే వాడుకొని వదిలేగల ఆస్తులు. వాళ్లకు కోల్పోవడానికి ఏమీ ఉండదు కాబట్టి ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారు. అయితే రెహమాన్ను తొలగించడమనేది మొదటి అడుగు మాత్రమే. అవును. ఇప్పుడు ల్యారీ రాజుగా, అతని తదుపరి అసలు లక్ష్యం బడే సాహబ్.
పాకిస్తాన్ నుండి జరిగే తీవ్రవాద దాడుల వెనక ఉన్న అసలు సూత్రధారి. అతన్ని అంతం చేయడమే జస్కిరత్ అసలు మిషన్. కథ ఇక్కడ మొదటి భాగానికి ముగుస్తోంది. అయితే వీటన్నిటి అర్థమేంటి? ఒక గూఢచారి తన గుర్తింపును, నైతికతను, ప్రేమను అన్నింటినీ పణంగా పెట్టి ఎంత దూరం వెళ్లగలడో అనేది ఈ కథ చూపిస్తుంది. అవును, ద్రోహం, అధికారం, దేశభక్తి ఇవన్నీ బయట కనిపించేంత సరళమైనవి కావని అర్థమవుతోంది. ఈ కథ మనకొక ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. ఖచ్చితంగా జస్కిరత్ చేసింది దేశభక్తా లేక అధికారదాహంతో చేసిన నేరమా? ఒక పెద్ద మంచి కోసం చేసే చిన్న చిన్న తప్పులు ఎంతవరకు సమర్థనీయం? అతను శత్రువుని వేటాడే క్రమంలో తనే ఒక రాక్షసుడిగా మారాడా? ఇదే అసలు ప్రశ్న. జస్కిరత్ సింగ్ రంగీ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. బడే సాహబ్ను చేరుకోవడానికి అతను ఎలాంటి మార్గాలను ఎంచుకుంటాడో తర్వాతి కథలో తెలుస్తుంది. ఈ లోతైన చర్చలో మాతో చేరినందుకు ధన్యవాదాలు.